హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జర్నల్ ఎంట్రీస్ అనేవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలంటే అందుకు మెయిన్ మనకి అకౌంట్స్ యొక్క బేసిక్స్ తెలుసున్నాయి. అకౌంట్స్ యొక్క బేసిక్స్ అంటే మెయిన్ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్: పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటే ఇందులో పర్సన్స్ నేమ్స్, కంపెనీస్ నేమ్స్, బిజినెస్ నేమ్స్ ఇవన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజు అకౌంట్, రాము అకౌంట్ ఇలా అనమాట. బిజినెస్ నేమ్స్ అంటే బ్యాంక్స్ నేమ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ రియల్ అకౌంట్ ఇందులో అసెట్స్కి లయబిలిటీకి సంబంధించిన ఎంట్రీస్ రియల్ అకౌంట్లో వస్తాయి. నామినల్ అకౌంట్లో ఇందులో స్మాల్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ పెయిడ్, నెక్స్ట్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్, రెంట్ ఇలాంటి ఎక్స్పెన్సెస్ అన్ని నామినల్ అకౌంట్లో వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ అకౌంట్స్ యొక్క రూల్స్ చూద్దాం. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ రూల్ debit what comes in, credit what goes out. Nominal account rule debit all the expenses and losses, credit all incomes and gains. ఇవి ఈ యొక్క అకౌంట్స్ యొక్క రూల్స్. ఓకే, ఇప్పుడు మనం అకౌంట్స్ యొక్క రూల్స్ అంటే ఏమో చూసాం కదా. ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ యొక్క ప్రొఫార్మా అనేది ఎలా ఉంటుందో చూద్దాం. జర్నల్ ఎంట్రీస్ ప్రొఫార్మా అంటే ఏంటంటే ఫస్ట్ అందులో డేట్ కాలం, తర్వాత పర్టికులర్ కాలం, ఎల్ఎఫ్ మీన్స్ లెడ్జర్ ఫోలియో నంబర్, నెక్స్ట్ డెబిట్ అమౌంట్ కాలం, క్రెడిట్ అమౌంట్ కాలం. ఓకే, ఈ జర్నల్ ఎంట్రీస్ కావచ్చు, లెడ్జర్స్ కావచ్చు, ట్రేడింగ్ అకౌంట్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావచ్చు. ఇందులో డెబిట్ సైడ్ డిఆర్ అని, క్రెడిట్ సైడ్ సిఆర్ అని పెట్టుకుంటాం. అంటే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అనేదాన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జర్నల్ ఎంట్రీస్ అనే వాటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ 1/1/2016 రాజు కమెన్స్ బిజినెస్ విత్ క్యాష్ 1 lakh రూపీస్. రాజు అనే వ్యక్తి ఒక బిజినెస్ని స్టార్ట్ చేసి అందులో 1 lakh రూపీస్ని ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, ఇప్పుడు ఆ 1 lakh రూపీస్ అనేది ఇప్పుడు మనకి బిజినెస్లోకి వస్తుంది. 1 lakh రూపీస్ అంటే యాజ్ పర్ రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే ఇప్పుడు ఆ 1 lakh అనేది బిజినెస్లోకి వస్తుందా పోతుందా చూడాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే ఇప్పుడు తన బిజినెస్ని స్టార్ట్ చేసి బిజినెస్ ఇన్వెస్ట్ చేసినప్పుడు బిజినెస్లోకి క్యాష్ 1 lakh రూపీస్ వస్తుంది. కాబట్టి క్యాష్ని డెబిట్ చేయాలి యాజ్ పర్ రియల్ అకౌంట్ రూల్. ఓకే, క్యాష్ని డెబిట్ చేసాం, క్యాష్ అకౌంట్. నెక్స్ట్ వచ్చి రాజు అనేది పర్సనల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ చేస్తాం. ఎలాగంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇప్పుడు రాజు అనే వ్యక్తి బిజినెస్కి గివర్ అవుతాడు, అంటే బిజినెస్లోకి ఇస్తున్నాడు. కాబట్టి తనని క్రెడిట్ చేస్తాం. అంటే ఈ బిజినెస్ తనది కాబట్టి తన నేమ్ రాయం, క్యాపిటల్ అని రాస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట వేరే వాళ్ళ దగ్గర నుంచి కానీ పర్చేస్ చేసిన లేకపోతే సేల్ చేసిన వాళ్ళ నేమ్స్ రాసుకుంటాం. కానీ ఇక్కడ ఎందుకు అతని పేరు రాయలేదంటే ఈ బిజినెసే తనది. తన బిజినెస్లో తను ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి తన నేమ్ రాయకుండా బిజినెస్ ఇన్వెస్ట్ చేసిందని క్యాపిటల్ రూపంలో క్యాపిటల్ అని రాస్తాం. సెకండ్ ట్రాన్సాక్షన్ పర్చేజ్ గూడ్స్ 19,000 రూపీస్. ఈ పర్చేజ్ గూడ్స్ అనేవి క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఎందుకంటే ఇందులో ఎటువంటి పర్సన్స్ నేమ్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాజు ఆర్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాము ఇలా ఏదైనా ఎంట్రీస్ ఇచ్చినప్పుడు అది అప్పుడు క్రెడిట్ బేస్డ్ పర్చేజెస్ అవుతుంది. ఇప్పుడు ఇది క్యాష్ బేస్డ్ పర్చేజ్ అయినప్పుడు మనం క్యాష్ పే చేసి పర్చేజ్ చేసాం. ఓకే, ఇప్పుడు యాజ్ పర్ రియల్ అకౌంట్ ప్రకారం ఇప్పుడు మన బిజినెస్ ఆర్గనైజేషన్లోకి ఏం వస్తుంది, ఆర్గనైజేషన్ నుంచి ఏం వెళ్ళిపోతుందని చూడాలి. ఇప్పుడు మనం పర్చేజ్ చేసినప్పుడు మన బిజినెస్లోకి గూడ్స్ అనేవి వస్తే మన దగ్గర నుంచి క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. అదే ఓకే, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కదా. సో కాబట్టి మన దగ్గరికి వచ్చిన వాటిని డెబిట్ చేయాలి. అంటే పర్చేజెస్ రూపంలో గూడ్స్ అనేవి వస్తున్నాయి, గూడ్స్ పర్చేజ్ రూపంలో వస్తున్నాయి కాబట్టి పర్చేజెస్ని మనం డెబిట్ చేయాలి. అండ్ అలాగే మనం క్యాష్ పే చేస్తున్నాం అంటే మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ని క్రెడిట్ చేస్తాం. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ నెరేషన్ రాసుకోవాలి. నెరేషన్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు పర్చేజ్ గూడ్స్ అన్నాం, యాజ్ ఇట్ ఈజ్ బీయింగ్ పర్చేజ్డ్ గూడ్స్ విత్ క్యాష్ అని రాసేయచ్చు నెరేషన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ట్రాన్సాక్షన్ సోల్డ్ గూడ్స్ విత్ క్యాష్ 10,000 రూపీస్. అంటే మనం గూడ్స్ని సేల్ చేస్తాం విత్ క్యాష్తో. అంటే మనం క్యాష్ తీసుకొని గూడ్స్ని సేల్ చేసాం అంటే మన దగ్గర నుంచి గూడ్స్ వెళ్ళిపోతున్నాయి, బిజినెస్లోకి క్యాష్ వస్తుంది. అంటే యాజ్ పర్ రియల్ అకౌంట్ ప్రకారం బిజినెస్లోకి వచ్చే వాటిని డెబిట్ చేయాలి. అంటే ఇప్పుడు బిజినెస్లోకి మన దగ్గర క్యాష్ వస్తుంది, బిజినెస్లో నుంచి గూడ్స్ వెళ్ళిపోతున్నాయి సేల్స్ రూపంలో. ఓకే, ఇప్పుడు మన దగ్గర క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. అంటే సేల్స్ రూపంలో గూడ్స్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి కాబట్టి యాజ్ పర్ రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. క్యాష్ మన దగ్గర వస్తుంది కాబట్టి
క్యాష్ని డెబిట్ చేసాం. సేల్స్ రూపంలో గూడ్స్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి టు సేల్స్ అంటే సేల్స్ని క్రెడిట్ చేసాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పెయిడ్ రెంట్ 1200 రూపీస్. అంటే మనం రెంట్ పే చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్కి కావచ్చు, ఒక గోడౌన్కి కావచ్చు, లేకపోతే ఒక వేర్ హౌస్ కావచ్చు, వీటికి మనం రెంట్ పే చేయాలి. ఇలా రెంట్ పే చేసే వాటిని అన్నిటి నామినల్ అకౌంట్ కిందకి వస్తాయి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం. ఇప్పుడు రెంట్ అనేది మనకి ఎక్స్పెన్స్ అయినప్పుడు ఈ రెంట్ అనే దాన్ని డెబిట్ చేయాలి. ఓకే, రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అంటే రెంట్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. టు క్యాష్ అకౌంట్ అంటే మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది. క్యాష్ వెళ్ళిపోతుందంటే యాజ్ పర్ రియల్ అకౌంట్ ప్రకారం మన దగ్గర నుంచి వెళ్ళిపోయే వాటిని క్రెడిట్ చేయాలి. సో ప్రతి ట్రాన్సాక్షన్ మనం టూ అకౌంట్స్ ప్రకారం చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నామినల్ అకౌంట్ వచ్చింది, రియల్ అకౌంట్ వచ్చింది. ఇందాక సేల్స్ అకౌంట్లో 2 రియల్ అకౌంట్ సంబంధించింది, పర్చేజ్ అకౌంట్లో 2 రియల్ అకౌంట్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్లో రియల్ అకౌంట్ వచ్చింది అండ్ అలాగే పర్సనల్ అకౌంట్ వచ్చింది. సో ప్రతి ఎంట్రీకి, ప్రతి ట్రాన్సాక్షన్కి మనం 2 టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ని చూసుకోవాలి. అంటే రెండు యాంగిల్స్ నుంచి చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు మనకి ఆ ట్రాన్సాక్షన్ క్లియర్గా, పర్ఫెక్ట్గా మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు పెయిడ్ రెంట్ చూద్దాం. పెయిడ్ రెంట్ అంటే రెంట్ మనం పే చేస్తున్నాం. యాజ్ పర్ నామినల్ అకౌంట్. యాజ్ పర్ నామినల్ అకౌంట్ ప్రకారం రెంట్ పే చేస్తున్నాం అంటే డెబిట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. రెంట్ అనేది మనకి ఎక్స్పెన్స్ అయినప్పుడు రెంట్ని డెబిట్ చేస్తాం. రెంట్ పే చేస్తున్నాం కాబట్టి మన దగ్గర నుంచి క్యాష్ వెళ్తుంది. యాజ్ పర్ రియల్ అకౌంట్ ప్రకారం మన దగ్గర నుంచి వెళ్ళిపోయే వాటిని క్రెడిట్ చేస్తాం. సో కాబట్టి క్యాష్ని క్రెడిట్ చేసాం, ఎందుకంటే క్యాష్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పర్చేజ్ గూడ్స్ విత్ క్యాష్ 10,000 రూపీస్. అంటే మనం గూడ్స్ని పర్చేజ్ చేసాం విత్ క్యాష్తో. అంటే మన ఆర్గనైజేషన్లోకి గూడ్స్ వస్తున్నాయి, మన ఆర్గనైజేషన్ దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది. యాజ్ పర్ రియల్ అకౌంట్ ప్రకారం ఆర్గనైజేషన్లోకి వచ్చే వాటిని డెబిట్ చేయాలి, ఆర్గనైజేషన్లోకి వెళ్ళే వాటిని క్రెడిట్ చేయాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇప్పుడు మన ఆర్గనైజేషన్లోకి గూడ్స్ వస్తున్నాయి, పర్చేజ్ రూపంలో వస్తున్నాయి కాబట్టి పర్చేజెస్ని డెబిట్ చేస్తాం. మన ఆర్గనైజేషన్ దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది, డెబిట్ వాట్ గోస్ అవుట్. అప్పుడు క్యాష్ని క్రెడిట్ చేస్తాం. అప్పుడు దానికి ఎంట్రీ పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఓకే చూడండి, పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. బికాస్ గూడ్స్ మన దగ్గరకు వస్తున్నాయి, క్యాష్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ 7,000 రూపీస్. ఇందులో చూడండి, ఇందులో 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ వస్తాయి. ఓకే, క్యాష్ అంటే రియల్ అకౌంట్, బ్యాంక్ పర్సనల్ అకౌంట్. ఇప్పుడు మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది అంటే క్యాష్ మనం డిపాజిట్ చేస్తున్నాం, బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం క్యాష్ని, కాబట్టి క్యాష్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. యాజ్ పర్ రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్యాష్ అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు దాన్ని క్రెడిట్ చేస్తాం, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అండ్ అలాగే యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇప్పుడు బ్యాంక్ అనేవాడు రిసీవర్, మన దగ్గర నుంచి వాడు రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి బ్యాంక్ అనేవాడు రిసీవర్ అవుతాడు కాబట్టి బ్యాంక్ని డెబిట్ చేస్తాం. అప్పుడు దీని ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఓకే, నెరేషన్ బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ గూడ్స్ సోల్డ్ టు రాము 6,000 రూపీస్. ఈ ట్రాన్సాక్షన్ మనం క్రెడిట్ బేస్డ్ ట్రాన్సాక్షన్ ఆర్ క్యాష్ బేస్డ్ ట్రాన్సాక్షన్ అనే దాన్ని గమనించాలి. ఈ ట్రాన్సాక్షన్లో క్యాష్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ సోల్డ్ ఓన్లీ అమౌంట్ ఇచ్చినప్పుడు, లేదా సేల్స్ ఓన్లీ అమౌంట్ ఇచ్చినప్పుడు, లేదా గూడ్స్ సోల్డ్ టు రాము విత్ క్యాష్ ఇచ్చినప్పుడు అవి క్యాష్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. కానీ ఈ ట్రాన్సాక్షన్స్లో మనకి ఎటువంటి క్యాష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ మనం క్రెడిట్ బేస్డ్ ట్రాన్సాక్షన్గా ట్రీట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ మనం క్రెడిట్ బేస్డ్ ట్రాన్సాక్షన్గా ట్రీట్ చేసినప్పుడు దీనికి ఎంట్రీ రాయాలి. ఇప్పుడు నార్మల్గా అయితే క్యాష్ ట్రాన్సాక్షన్కి అయితే, క్యాష్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్కి అయితే నార్మల్గా క్యాష్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ అని రాసేస్తాం. కానీ ఇక్కడ మనం క్యాష్ అకౌంట్ అని రాయకూడదు, ఎందుకంటే మనకి క్యాష్ రాలేదు. ఇప్పుడు ఇది క్రెడిట్ బేస్డ్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఆ పర్సన్ నేమే మనం మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేయాలంటే అప్పుడు ఇప్పుడు పర్సనల్ అకౌంట్ ప్రకారం చూసుకున్నా కూడా డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇతను మన దగ్గర నుంచి, మన ఆర్గనైజేషన్ నుంచి గూడ్స్ని తీసుకున్నాడు అంటే ఇతను ఆర్గనైజేషన్ నుంచి రిసీవ్ చేసుకున్నాడు, ఇతను రిసీవర్ కాబట్టి పర్సనల్ అకౌంట్ ప్రకారం డెబిట్ ద రిసీవర్ కాబట్టి రాముని డెబిట్ చేస్తాం. మళ్ళీ యాజ్ పర్ రియల్ అకౌంట్ ప్రకారం మన దగ్గర నుంచి వెళ్ళిపోయే వాటిని క్రెడిట్ చేస్తాం. అంటే క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కాబట్టి సేల్స్ని క్రెడిట్ చేస్తాం.
Ramu account data to sales account. Ramu account data to sales account. Okay, the narration being goods sold to Ramu. Okay, next transaction commission received. As per nominal account rule ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. మన కమిషన్ని రిసీవ్ చేసుకుంటాం అంటే అది మనకి ఇన్కమ్. ఆ ఇన్కమ్ని మనం క్రెడిట్ చేయాలి. ఓకే, కమిషన్ని క్రెడిట్ చేస్తాం. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు రియల్ అకౌంట్ ప్రకారం చూడాలి. ఇప్పుడు మన కమిషన్ రిసీవ్ చేసుకున్నప్పుడు మన ఆర్గనైజేషన్లోకి క్యాష్ అనేది వస్తుంది. ఓకే, క్యాష్ అనేది వచ్చినప్పుడు దాన్ని మనం డెబిట్ చేయాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, ఇప్పుడు మనకి క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ స్టేషనరీ. అంటే స్టేషనరీ యూజ్ అంటే స్టేషనరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేపర్స్, పెన్స్, పెన్సిల్స్ ఇలాంటి వాటిని స్టేషనరీ అంటారు. ఈ స్టేషనరీ ఇంట్లో తీసుకున్న దానికి గాను దానికి స్టేషనరీ ఛార్జెస్ పే చేస్తాం, 900 పే చేస్తాం. అంటే యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. కాబట్టి ఇక్కడ ఎక్స్పెన్సెస్ మనకి ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ చేస్తాం, స్టేషనరీని డెబిట్ చేస్తాం. అండ్ స్టేషనరీకి మనం అమౌంట్ పే చేస్తున్నాం అంటే క్యాష్ పే చేస్తున్నాం. అప్పుడు మన దగ్గర నుంచి క్యాష్ వెళ్తుంది. క్యాష్ వెళ్తున్నప్పుడు బిజినెస్లో నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని మనం క్రెడిట్ చేస్తాం. ఓకే, స్టేషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. దీనికి నెరేషన్ బీయింగ్ స్టేషనరీ ఛార్జెస్ పెయిడ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్స్ని రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.